నచ్చింది తినాలి, నచ్చిన బట్టలు కట్టుకోవాలి, నచ్చిన నగలు వేసుకోవాలి. సర్లే, నగలు వేసుకోవాలంటే ఇప్పుడవి నీకు సాధ్యం కాదులే. బంగారం వెళ్లి ఆకాశంలో కూర్చుంది. మాలాంటి వాళ్ళకి మాత్రమే అది అందుకునే ఛాన్స్ ఉంటుంది. లేని బతుకుల్లో దరిద్రమే ఉంటుంది. సర్లే, చెప్పుకుంటూ పోతే నీకు దరిద్రం దగ్గర బంధువు అని అర్థమవుతుంది. తిను, బాగా తిను. ఉన్న 4 రోజులైనా మొహమాట పడకుండా తిను. కూర్చో అనుకున్నా. అక్కర్లేదు. నీకున్న వాక్చాతుర్యం మా అమ్మకు లేదు. అలాంటి ఆవిడ నీ దగ్గర ఎలా మాట్లాడగలుగుతుంది? మీ అమ్మకి మొహమాట పడకుండా తినమని చెప్తున్నాను. చెప్పే మీ మాటల్లోనే తేడా ఉంది. మీరు ఎంత వెటకరంగా అవమానిస్తున్నారో అర్థమవుతూనే ఉంది. తిందామని ఆకలితో కూర్చున్న వాళ్ళని తినకుండా లేపే మీ సంస్కారం చాలా బాగుంది. ఏయ్, నా సంస్కారం గురించి నువ్వు మాట్లాడుకో. మాట్లాడతాం. నచ్చింది తినాలి, నచ్చిన బట్ట కట్టాలి అని మా అమ్మ ముందు మీ గాంభీర్యాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారు? కట్టే బట్టల్లో హుందాతనం ఉండదు. తినే తిండిని బట్టి ఎవరూ గౌరవించరు. నీలా మా దగ్గర ఆస్తులు లేకపోయినా ప్రేమానురాగాలున్నాయి. అమ్మా, నువ్వురా. దీనికి మహా పొగరెక్కువైంది. అమ్మా, మన ఇంటికి వెళ్దాం పద. నీకు తోడుగా నేనుంటాను. నాకు తోడెందుకమ్మా? నాకేమైనా భయం అనుకున్నావా? పోలీస్ స్టేషన్కి ఎక్కిందాన్ని. నీ వల్ల నాకు బాగానే ధైర్యం వచ్చింది. నువ్వు నీ భర్తకు తోడుగా ఉండు. నా బాధలేవో నేను పడతాను. అరెస్ట్ చేసి లోపల పెట్టే కూతురి కన్నా బయటకు తీసుకొచ్చిన అల్లుడింట్లో అవమానపడడం పర్లేదమ్మా. చూడ్డానికి అన్నపూర్ణ చాలా కామ్గా ఉండేది. పాపం జనాలు డబ్బులు తీసుకుని ఈమె ఏం బాగుపడుద్ది? ఏం బతుకు, పాడు బతుకులని. ఇలాంటి పరిస్థితి నాకే ఎదురైతేనా పురుగుల ముందు తాగి చచ్చిపోయేదాన్ని.